హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. ఫ్రైడే ఇవాళ అంటే థర్స్డే రోజు. సో థర్స్డే రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూద్దాం. సో థర్స్డే రోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిందంతా చాలా దాని ఏమంటారు, అట్టర్ ఫెయిల్యూర్ అండి, అట్టర్ ఫ్లాప్ షో అనమాట. థర్స్డే రోజు జరిగింది. సో బిగ్ బాస్ చేసినటువంటి అట్టర్ మిస్టేక్స్ ఏమంటే చాలా బ్లండర్స్ అనమాట బిగ్ బాస్ చేసింది గౌతమ్ విషయంలో. గౌతమ్కి సంబంధించి రిపీటెడ్గా ఈ వీక్ అంతా కూడా గౌతమ్కి నెగిటివిటీని పెంచుతూ పోతున్నాడు బిగ్ బాస్. మరి ఎందుకో మరి ఆయన మన కే బ్యాచ్తో ఏమైనా కుమ్ముక్కయ్యాడో, లేకపోతే వాళ్ళని గెలిపించాలనుకున్నాడో, అదర్వైజ్ సీరియల్ బ్యాచ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. బట్ గౌతమ్ని అయితే చాలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నాడు, నెగిటివిటీ అయితే చేస్తున్నాడు. ఎన్నాళ్ళు మనం ఏమనుకున్నాం, హౌస్ మేట్స్లోనే ఉందనుకున్నాం, కానీ ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చే దాంట్లోనే ఉందన్నమాట. ఆయన ఇచ్చే కంటెంట్ అంతా బయట ఎపిసోడ్లో, లైవ్లో ఒకటి ఉంది, ఎపిసోడ్లో కంప్లీట్ కాంట్రవర్షియల్ ఉందన్నమాట. ఫుల్ కాంట్రాస్ట్ ఉంది. లైవ్లో ఏం జరిగిందో దాని కాంట్రాస్టు దీంట్లో జరిగింది మనకి ఎపిసోడ్లో. ఇప్పుడే అనిపిస్తుంది అనమాట, సోనియా చెప్పింది కరెక్టేనేమో అనిపిస్తుంది ఒక్కసారి. పాపం ఆవిడ కూడా చాలా ఫీల్ అయింది లైవ్లో, అంటే హౌస్లో జరిగింది ఏది మనకి షోలో వేయలేదు అన్నట్లు. సో ఆవిడ కూడా జరిగింది అన్యాయం ఏమో అనిపిస్తుంది ఈ టైంలో చూస్తే. ఎందుకంటే ఆవిడ చాలా నెగిటివ్గా పోర్ట్రే చేశాడు బిగ్ బాస్ మొదట్లో. ఇప్పుడు గౌతమ్ ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి గౌతమ్ వచ్చాడు అనమాట ఈ నెగిటివ్గా పోర్ట్రే అవ్వటంలో. అదేవిధంగా ఇంకోటి అనిపిస్తుంది నాకు, బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ ఎడిటరును బిగ్ బాస్ ఎపిసోడ్ ఎడిటర్ ఇద్దరు వేరు లాగుంది. సో బిగ్ బాస్ ఎపిసోడ్ ఎడిటర్ ఏమో మన సీరియల్స్ తీసాడు, మా టీవీలో వచ్చే సీరియల్స్ అన్నిటినీ ఎడిట్ చేసేది ఆయన లాగుంది. అందువల్ల ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ ఆ కే బ్యాచ్ మొత్తం, సీరియల్ బ్యాచ్ మొత్తానికి పాజిటివ్స్ ఏదుందో అది మాత్రమే వేస్తాడు. మామూలు మన నార్మల్ వీళ్ళదైతే గౌతమ్, రోహిణి వీళ్ళది ఎవరిది వేసేట్టుగా లేదనమాట ఆయన. అది అర్థమైపోతుంది మనకి. సో లైవ్ లైవ్ ఎడిట్ చేసే అతనేమో నార్మల్ వేస్తున్నాడు. ఈ డైలీ ఎపిసోడ్ ఈవినింగ్ నైట్ 1 hour వస్తుంది కదా, 1 hour షో ఎపిసోడ్ డైరెక్ట్ ఎడిటర్ వేరే అతనులా ఉంది. సో బిగ్ బాస్ ఏదో కొంచెం చూసి ఇద్దరిని ఒక్కళ్ళని వేయటమో, లేకపోతే ఇద్దరు కోఆర్డినేట్ చేసుకునేలా ఉండటమో కొంచెం చూస్తే బెటర్ ఉంటుంది, ఒకేలాగా కంటెంట్ బయట వస్తుంది. సో లైవ్లో వచ్చిన కంటెంట్కిను ఎపిసోడ్లో వచ్చిన కంటెంట్కి ఫుల్ కాంట్రాస్ట్ ఉంది. అదనేది చాలా దారుణంగా ఉంది అది చూడటానికి గౌతమ్కి అయితే. సో కాకపోతే ఇది లైవ్ ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఇది. ఎందుకంటే లైవ్ ఎపిసోడ్ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి ఏం అర్థం కాదు. గౌతమ్ ఏంటి ఇలా ఉన్నాడు, గౌతమ్ ఏంటి ఆడట్లేదు, గౌతమ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇట్లాంటిదే బయట వస్తుంది. సో దీన్ని మాట్లాడే ముందు ఒకసారి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్తో పాటుగా లైవ్లో జరిగిందని కూడా దానికి నేను జోడించి చెప్తాను. ఫస్ట్ మనకి లైవ్లో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేప్పటికీ మనకి వెనస్డే రోజు ఎపిసోడ్లో ఒక మెగా చీఫ్ కంటెండర్ రేస్కి సంబంధించి ప్రిలిమినరీ రౌండ్ కంప్లీట్ అయింది కదా మొన్న చెప్పుకున్నట్లు. సో ప్రిలిమినరీ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత అందులో మనకి లాస్ట్ది ఒకటి ఆపేశాడు. దాంట్లో అన్ని బ్లండర్సే. సో ముందు రోజు జరిగింది కదా వెనస్డే ఎపిసోడ్లో బిగ్ బాస్ చేసిన బ్లండర్ గౌతమ్ రిలేటెడ్గా. సో మనం ఇందాక నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్లు, సో రౌండ్కి మార్చుకుంటూ వెళ్ళిపోయినాడు రూల్స్. ఆయనకి ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ కొంతమంది మనుషుల మైండ్లో అనుకున్నాడు, ఆ మనుషులకి అంటే ఆ కంటెస్టెంట్స్కి ఏదైతే పాజిటివ్ కంటెంట్ వస్తుందో దానికి తగినట్లుగా, అంటే పాజిటివ్ కంటెంట్ రావాలి, యాజ్ వెల్ యాజ్ ఆయన అనుకున్న మనుషులే టాప్ 5కి వెళ్ళేలాగా ఒకటి ఫ్రేమ్ చేసుకున్నాడు ఆయన రూల్స్. రెండోది ఏమంటే గౌతమ్కి నెగటివ్ ఎలాగ ఇవ్వచ్చు అన్న దాని మీద ఇంకొక రూల్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఈ 2 rules బేస్ చేసుకొని మొత్తం షో నడిచింది. అంటే ఆ టీషర్ట్ని చించటమా లేకపోతే సేవ్ చేయటం అన్న టాస్క్ అంతా. దాంట్లో చూస్తే మనకి ఫస్ట్ ప్రేరణది వచ్చింది. ప్రేరణ అంటే ఫస్ట్ టీషర్ట్ ప్రేరణకు వచ్చింది. సో ప్రేరణ ఆల్రెడీ మెగా చీఫ్ కాబట్టి ఓకే, అమ్మాయి మొత్తం అందరూ చించేశారు, తనది అక్కడికి అయిపోయింది. సో అప్పుడు ప్రేరణకి ఏం చెప్పారంటే మీరు ప్రొటెక్ట్ చేయొచ్చు అన్నట్లు ఏదో చెప్తారు, ఆడటానికి లేదన్నట్లు సంచాలకుగా ఉండండి ఆడమన్నారు. సో ఇమ్మీడియట్గా సెకండ్ గౌతమ్ వేశాడు, గౌతమ్ టీషర్ట్ వేశాడు బిగ్ బాస్. సో గౌతమ్ టీషర్ట్ వేసినప్పుడు అక్కడేమైందంటే గౌతమ్ టీషర్ట్ ఆటోమేటిక్గా పృథ్వీ వాళ్ళందరూ కుక్కలు పడి చీల్చి చెండాడినట్లు, ఏదో విస్తర్ని చీల్చి చెండాడుతుంది, ఆ విధంగా కసి మొత్తం కనిపించేస్తుంది అక్కడ గౌతమ్ మీద పృథ్వీకి ఎంత గ్రెడ్జ్ ఉంది అన్నది. సో దాన్ని మొత్తం చీల్చి పీలికలు చేసి పెట్టేశారు గౌతమ్, నవీలు, నిఖిల్ వీళ్ళందరూ చేరి. సో దాని తర్వాత బిగ్ బాస్ చెప్పినది ఏమంటే సెకండ్ రౌండ్ తర్వాత గౌతమ్, ప్రేరణ మీరు
గేమ్లో ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ మీరు దాన్ని చించడానికి డ్యామేజ్ చేయడానికి లేదా నెక్స్ట్ వచ్చే వాళ్ళదే అన్నారు. సో ఆ రూల్ ఎవరి కోసం? పృథ్వీ కోసం. నెక్స్ట్ థర్డ్ వచ్చింది ఎవరిదంటే పృథ్వీ టీ షర్ట్ వచ్చింది. సో పృథ్వీ టీ షర్ట్ని సేవ్ చేయడం కోసము వాళ్ళిద్దరిని నిలబెట్టాడు. కాకపోతే ఇది ఎపిసోడ్లో వెయ్యాల. ఈయన ఏదైతే పృథ్వీ నువ్వు ఆడకూడదు, నువ్వు ప్రొటెక్ట్ చేయాలి కానీ చించకూడదు అని అన్నాడు కదా, సో అది ఎపిసోడ్లో వేయలేదనమాట మనకి. ఎందుకంటే పృథ్వీ టీ షర్ట్ని గౌతమ్ సేవ్ చేయడు కదా తను. ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీ దానికి ముందరనే పృథ్వీ ఏం చేశాడు, మన గౌతమ్ టీ షర్ట్ని చించేశాడు. సో ఇప్పుడు కూడా గౌతమ్ ఏం చేయాలి, పృథ్వీ టీ షర్ట్ వచ్చినప్పుడు చింపేస్తారు, ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే బిగ్ బాస్ గౌతమ్కి ముందర కాళ్ళకి బంధం వేశాడు. గౌతమ్కి అడ్డం వేసేసాడు అనమాట. చెక్ పాయింట్స్ పెట్టేశాడు. సో నువ్వు చించటానికి లేదు, కాబట్టి నువ్వు ప్రొటెక్ట్ చెయ్యి అన్నట్లు ఆయనకి, ఆయన గేమ్ అనమాట, ఆయన రూల్స్ ప్రకారమే గేమ్ ఆడాలన్నట్లు పెట్టాడు. ఒక ఫెయిర్ గేమ్ అంటూ ఏమీ లేదు ఇక్కడ. సో దానివల్ల ఏమైంది, గౌతమ ఆడలేదు. సో అక్కడ చూస్తే అవినాష్ పృథ్వీ మీద కింద పడి కొట్టుకుంటున్నారు. ఇంకో పక్కన విష్ణు యష్మి పడి లాక్కుంటున్నారు టీ షర్ట్ కోసము. నిఖిల్ ఆ టీ షర్ట్ని దాపెట్టడం, నిఖిల్ నబీల్ టీ షర్ట్ దాపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. రోహిణి ఏమో దానికోసం పరుగులు పెడుతోంది పృథ్వీ నబీల్ వెనుక. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా మన గౌతమ్ అని చూస్తే గొమ్మ నించొని చూస్తున్నాడు అనమాట. ఆయన ఫ్రీజ్ అయిపోయినట్లు చూస్తున్నాడు. చూసి ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే, ఎపిసోడ్ చూసి ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, ఎందుకు ఈయన ఆడట్లేదా అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ముందర బిగ్ బాస్ ఏదైతే రూల్ చెప్పాడో ఆడకూడదు అనేది, ఆ రూల్ ఎక్కడ పెట్టలేదు బిగ్ బాస్. సో విచ్ ఇస్ వెరీ బ్లండరు. గౌతమ్ని చాలా నెగిటివ్ చేయాలని చూస్తున్న పాయింట్ అది. సో అది మాత్రం చాలా బ్లండర్. అది బిగ్ బాస్ చాలా రాంగ్ స్టెప్ అయితే చేశాడు దాని దగ్గర. సో దీని తర్వాత మళ్ళీ ఓకే అది అయ్యింది, టీ షర్ట్స్ అని అయిపోయినాయి. మళ్ళీ ఎపిసోడ్ మనకి లాస్ట్లో టూ టీ షర్ట్స్ మిగిలాయి, నిఖిల్ది అండ్ ఎవరిది, రోహిణిది. సో ఇద్దరి టీ షర్ట్స్కి సంబంధించి మళ్ళీ అంటే గేమ్ పెట్టలేదు ఇక్కడ ఆయన. మళ్ళీ అగైన్ రూల్ మార్చాడు. సో ఆయన పెట్టిన రూల్ ఏమంటే హౌస్ మేట్స్ చేతిలో పెట్టాడు. ఇక్కడ ఏమవుతుందంటే హౌస్ మేట్స్ చేతిలో పెడితే ఆయన లెక్కలు వేసుకున్నాడు అనమాట. ఆయన లెక్క ప్రకారం నిఖిల్కి 5 ఓట్స్ వస్తాయి, ఈ రోహిణికి 4 ఓట్స్ వస్తాయని చెప్పిన ఉద్దేశంతో ఆయన హౌస్ మేట్స్ చేతికి ఇచ్చేసాడు దాన్ని, డెసిషన్ పవర్. సో అది ఇవాళ మనకి మా థర్స్డే రోజు అంటే గురువారం ఎపిసోడ్లో దాంతో స్టార్ట్ అవుతుంది. సో అక్కడ హౌస్ మేట్స్ అందరూ ఏం చేస్తారంటే ఓట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. గౌతమ్తో స్టార్ట్ అయింది. గౌతమ్ చెప్తాడు. గౌతమ్ ఏమంటాడంటే, మామూలుగా మేము వచ్చింది 6th వీక్లో వచ్చాం కదా, మేము వచ్చినప్పటికే ఎలాగుందంటే హౌస్లో మీ అందరిది. సో వీళ్ళు వస్తున్నదేమో వైల్డ్ కార్డ్స్, కాబట్టి వైల్డ్ కార్డ్స్ అందరినీ కూడా మనం బయట పంపించేద్దాము, వీళ్ళందరికీ నామినేట్ చేసేద్దాము, వీళ్ళందరూ బయట వెళ్ళిపోవాలన్న ఒక మైండ్ సెట్లో ఉన్నారు మీరు. సో మీరు మొదట్లో ఫస్ట్ వీక్ నుంచి మీరున్నారు, డే 1 నుంచి మీరున్నారు. మేము వచ్చిందేమో ఆల్మోస్ట్ ఒక 30-40 డేస్ తర్వాత వీళ్ళు వచ్చారు కదా. 5th వీక్ అంటే ఆల్మోస్ట్ 40 డేస్ అయి ఉంటుంది. సో 40 డేస్ తర్వాత మేము ఎంటర్ అయ్యాం కదా వైల్డ్ కార్డ్స్గా. సో మీరు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళారు. మీరు జనాల్లో మీకు అందరికీ జనాల్లో ఎట్లాగంటే మీరు అలవాటు అయ్యారు మనుషులకి, మీ గేమ్ కానివ్వండి మీరు కానివ్వండి, మనుషులు జనాల మధ్యలో అలవాటు అయ్యిండారు, ఆడియన్స్కి అందరికీ దగ్గర అయ్యారు, కనెక్ట్ అయ్యారు. బట్ వైల్డ్ కార్డ్స్గా ఎంటర్ అయిన మేము అంటే కొత్తగా వచ్చామన్నమాట. కొత్తగా వచ్చిన తర్వాత మేము జనాలకి కనెక్ట్ అవ్వాలంటే టైం పడుతుంది. అదేవిధంగా లోపల ఆల్రెడీ ఉన్న ఓజీ క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నామినేట్ చేస్తూ వచ్చారు మమ్మల్ని. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఇలాంటి డిఫికల్ట్ కండిషన్స్ సిచ్యువేషన్స్ మధ్యన రోహిణి ఇంతవరకు వచ్చి ఆగింది. సో ఎందుకంటే మిగిలింది వీళ్ళు నలుగురే మిగిలారనమాట రాయల్ క్లాన్ వాళ్ళు. సో ఈ నలుగురిలో రోహిణి కూడా ఇంతవరకు వచ్చి ఆగింది కదా. సో ఈవిడికి మెగా చీఫ్ అవ్వటానికి అర్హత ఉంది. సో తనకి నేను ఓటే నిఖిల్కి అనుకున్న ముందరే. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్స్ అన్ని వేసిన తర్వాత రోహిణి డిజర్వ్డ్ అనిపించింది నాకు, రోహిణికి నా ఓటు అని చెప్పనేసి ఆయన రోహిణికి ఎందుకు ఓటు వేస్తున్నాడు అనే దానికి ఇన్ని చెప్పాడు అనమాట. ఈ సిచ్యువేషన్స్ అన్ని చెప్పి రోహిణికి ఓటు వేశాడు. సో తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఎవరు వేస్తారు నా రోహిణికి, యష్మి కూడా ఇక్కడే బిగ్ బాస్ ఆడిన గేమ్లో కొంచెం బిగ్ బాస్కి ట్విస్ట్ ఇచ్చింది యష్మి అనమాట. యష్మి ఏం చేసింది, నేను ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఇండివిజువల్ గేమ్ ఆడతాను అన్నది కదా పొద్దుటి నుంచి. సో యష్మి ఏం చేసిందంటే టర్న్ తీసుకున్నది. రోహిణికి వేసింది యష్మి, టేస్టీ తేజ రోహిణికి వేశాడు, ప్రేరణ కూడా రోహిణికి వేసింది. ప్రేరణ రోహిణికి వేస్తూ చెప్పింది ఏమంటే, నాకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎవిక్షన్ షీల్డ్ అప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ జరిగింది రోహిణి విషయంలో, దాన్ని కరెక్షన్ చేసుకోవడం కోసం నేను రోహిణికి వేస్తున్నాను నా ఓట్ అన్నది. సో యాజ్ యూజువల్గా అవినాష్ కూడా రోహిణికే వేశాడు. సో గౌతము, యష్మి, అవినాష్, తేజ, ప్రేరణ 5 ఓట్స్ రోహిణికి పడ్డాయి. నిఖిల్కేమో పృథ్వీ వేశాడు,
విష్ణు, నబీల్ అండ్ సో నబీలు, పృథ్వీ, విష్ణుప్రియ, ఇంకెవరు 4 ఓట్స్ పడతాయి మన నిఖిల్కేమో. సో 4 ఓట్స్ నిఖిల్కి, 5 ఓట్స్ ఈవిడికి వచ్చేప్పటికి ఈవిడ విన్ అవుతుంది, మెగా కంటెండర్గా వెళ్ళేదానికి ఈవిడికి ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇక్కడ జరిగిన గొడవ ఏమంటే ఇక్కడ కొంచెం గొడవ జరుగుతుంది. సో ఈయన ఫస్ట్ గౌతమ్ ఏదైతే కొంచెం చెప్పాడు కదా, ఇంట్రొడక్షన్ ఇచ్చాడు, ఎందుకంటే జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఎందుకు నేను అంటే నిఖిల్ రోహిణి ఇద్దరు ఉన్నారు కదా, నేను నిఖిల్ అనుకున్నాను, బట్ ఇప్పుడు నేను నా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను, రోహిణి అనుకుంటున్నాను. ఎందుకంటే పలానా దీని వలన ఈవిడ ఇంతవరకు ఆగింది కదా, అట్లీస్ట్ 12th వీక్ వరకు వచ్చింది ఇన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో, కాబట్టి షీఈస్ డిజర్వ్డ్. అందులో ఆల్రెడీ నిఖిల్ చీఫ్ అయ్యాడు, ఈవిడ అసలు ఎక్కడ ఏమీ కాలేదు కదా, చీఫ్ కూడా కాలేదు కదా అన్నట్లు 2-3 జస్టిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే పృథ్వీ, నబీల్ ఇద్దరు కూడా మేము ఓజీ క్లాన్ ఇక్కడ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవటం అనమాట వీళ్ళ పరిస్థితి అంతా. లేదు మేము ఓజీ క్లాన్ మెంబర్స్గా మాకు ఆల్రెడీ నబీలు, పృథ్వీ ఇద్దరు చెప్తారు ఈ విషయాన్ని. నబీల్ అయితే గోడ మీద పిల్లి అనమాట, నేను లాస్ట్లో చెప్తా నా డెసిషన్ అనేసి, ఎందుకంటే ఓట్స్ ఎట్లా పడతాయో చూసి దాన్ని బట్టి వేద్దాం అనుకున్నాడు. అయినా సరే ఆయన ఓటు ఫెయిల్ అయింది లేండి, అది సెకండరీ. నబీల్ చాలా ఓస్ట్ తయారాడు. ఆయన థింకింగ్ కానివ్వండి, మాటలు, మొదట్లో ఉన్న నబీల్ ఇప్పుడైతే లేడు. ఆ జెన్యూనిటీ లేదు, ఆ ఫెయిర్నెస్ లేదు, ఆ స్టబ్బాన్ లేదు, ఒక స్టాండ్ తీసుకోవటం లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడతాడు ఇప్పుడు నబీల్ అనేది. సో ఎలాగనేది నేను చెప్తాను ఇప్పుడు, నెక్స్ట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఏమైందంటే సో నబీలు మన పృథ్వీ ఇద్దరు తను నిఖిల్కి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారో చెప్తూ, మేము ఓజీ క్లాన్ మెంబర్స్గా మేము మొదటి నుంచి ఉన్నాం కదా ఇక్కడే, సో ఇన్ని రోజుల నుంచి ఉన్న పృథ్వీకి నిఖిల్కి మేము ఓట్ చేస్తున్నామని చెప్పి, దాంతోపాటుగా సో మాకు బిగ్ బాస్ చెప్పినప్పుడు ఓజీ అంటే మీకు వైల్డ్ కార్డ్స్ అనే ఒక సునామీ రాబోతోంది, ఆ సునామీ రాకుండా ఉండాలంటే మీరు ఆడి గెలుచుకోవాలి, వాళ్ళని ఓట్స్ అంటే వైల్డ్ కార్డ్స్ని తగ్గించుకుంటూ రావాలి, మీరు ఎన్ని గేమ్స్ గెలిస్తే వాళ్ళంతా తగ్గుతారు అన్నట్లు, అంటే నంబర్ తగ్గుతుంది అన్నట్లు చెప్పారు. సో మాకు మిమ్మల్ని సునామీ అని చెప్పనేసి బిగ్ బాస్ గారు సంబోధిస్తే మేము అది కొంచెం నెగటివ్ వేలో తీసుకున్నాం, మిమ్మల్ని పంపించేసేయాలన్నట్లు అనుకున్నాం, కానీ అది మేమైతే చెయ్యలేదు అని చెప్పనేసి పృథ్వీ, నబీల్ ఇద్దరు అంటారు. కానీ అది దాని ఏమంటారు, పచ్చి అబద్ధం అనమాట. అది చెప్పాలంటే అది చేస్తూనే వచ్చారు. ఎందుకంటే మన ఎవరావిడ విష్ణుప్రియ మెగా చీఫ్ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టారంటే అందరూ చుట్టూ చేరి ఆమెని జుట్టు పీకునేలాగా చేశారనమాట. ఎందుకంటే 3 నామినేషన్స్ ఏమో రాయల్ క్లాన్కి, 2 నామినేషన్స్ ఓజీ క్లాన్కి వేసింది కదా తనప్పుడు. సో నువ్వు 5 నామినేషన్స్ ఎందుకు రాయల్స్ నుంచి తీసుకోలేదు, మొత్తం ఓజీ నుంచి ఎందుకు తీసుకున్నావు ఇద్దరిని అన్నట్లు నబీల్ని తీసుకున్నప్పుడు ఫుల్ ఫైర్ అయ్యారు. మావలా వచ్చింది నీకు, మావలా వచ్చింది అని చెప్పనేసి పృథ్వీ, నబీల్ ఇద్దరు ఆమె పాపం వచ్చిన మెగా చీఫ్ పదవిని కూడా ఎంజాయ్ చేయకుండా మావలా నీకు ఆ పదవి వచ్చింది, మావలా నీకు ఆ పదవి వచ్చింది అని చెప్పనేసి అని బాగా అమ్మాయిని టార్చర్ పెడతారు. సో అక్కడ అది నిజమే కదా, అది అక్కడ మాట్లాడారు కదా, కానీ మేము అనుకోలేదు, అనుకున్నా కానీ మేము చేయలేదంటే విష్ణు చేయలేదు అంతే, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ తను అయిన తర్వాత కూడా విష్ణుని టార్చర్ పెట్టారు కదా, వీళ్ళకి మైండ్లో ఉంది కదా అది. సో అది అయిపోయింది. సో దాని తర్వాత కూడా నామినేషన్స్ చేశారు కదా వీళ్ళు, అంతే సిల్లీ రీజన్స్కి అంతా నామినేషన్స్ వేశారు కదా, వాళ్ళు వేసుకోలేరు నామినేషన్స్. సో వాళ్ళు నామినేషన్ చేసుకుంది ఏంటి, అది పానీపట్ టాస్క్ అప్పుడు వేసిండొచ్చు, ప్రేరణని నామినేట్ చేసిండొచ్చు, నిఖిల్ని నామినేట్ చేసిండొచ్చు, చాలా అగ్రెసివ్ అయ్యారు. అక్కడ చేయలేదు నామినేషన్స్, ప్రేరణను నామినేషన్కి చేయలేదు వాళ్ళు ఆ పాయింట్ మీద, నిఖిల్ని నామినేట్ చేయలేదు ఆ పాయింట్ మీద. కాకపోతే తర్వాత అవినాష్ వేశాడు అనుకోండి అగ్రెషన్ అని చెప్పేసి స్వాపింగ్ అప్పుడు అవినాష్ రోహిణితోటి స్వాప్ చేశాడు, ఓకే దట్ ఈజ్ ఓకే. కాకపోతే వీళ్ళ వైపు నుంచి వీళ్ళు గ్రూప్ గేమ్ కదా వీళ్ళంతా, సో ఆ గ్రూప్ గేమ్ అన్నందుకు నువ్వు మాది గ్రూపిజం లేదనేసి చాలా గొడవ అయిపోతుంది, మేము గ్రూపిజం చేయలేదు, గ్రూపిజం చేయలేదు అన్నట్లు నా పృథ్వీ విష్ణు ఇద్దరు గౌతమ్ మీదకి ఎగబడి పోయారనమాట. గౌతమ్ ఏదో కొట్టేసేలాగా, రోడిజం చేసేలాగా ఎగబడి పోయేశారు. నేను ఎప్పుడు ఆడాము చెప్పండి, ఎప్పుడు చేసామంటే శాంటాస్లో చేశారు కదా మీరు అని చెప్పని అంటాడు గౌతమ్. శాంటాస్లో మేం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నామినేషన్స్లో అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యం లేదు, ప్రేరణ, పృథ్వీ, అందువల్ల వాళ్ళకి సపోర్ట్ చేసామన్నట్లు చెప్పుకుంటారు వీళ్ళు. సో వాళ్ళు అట్లయితే రోహిణి కూడా అవ్వలేదు కదా, అంటే ఇది తర్వాత జరుగుతుంది వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు. సో ఇక్కడ అది మళ్ళీ మాట్లాడుతాం. సో ఇక్కడ ఈ గొడవ జరిగినప్పుడు ఈ మధ్యలో ఈయన ఏం చేస్తాడంటే మన పృథ్వీ
పైకెళ్ళి మొహం మీద అంటే రౌడీజం లాగా చేస్తూ అంటాడనమాట. మన గౌతమ్ మీదకి వెళ్ళేసి గౌతమ్ అంటాడు, ఎందుకు ప్రొటెక్ట్ చేస్తూ వస్తారు డిఫెన్స్ లాయర్ లాగా అంటే, ప్రొటెక్ట్ అనే పదం ఎందుకు పడతావు? వీళ్ళు ఏందో ప్రతిదానికి అక్క అంటే తప్పు, ప్రొటెక్ట్ అంటే తప్పు, గ్రూప్ అంటే తప్పు, తర్వాత దేనికైనా కూడా వీటన్నిటికీ తప్పు అంటారు. వీళ్ళు ఎన్ని పెద్ద పదాలైనా వాడేస్తారు, ఎఫ్ఓర్డ్లు వాడతారు. తర్వాత ఈయన ఇంకా చాలా రౌడీ లాగా మీదకి వస్తారు, మీదికి రావటము. సో అవతల వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడటం. బేబక్ అయితే ఎంత అప్పుడు ఉన్నప్పుడు అలాగే మాట్లాడాడు, మన నామినేషన్స్కి వస్తే ఆవిడని కూడా నువ్వెందుకు వచ్చి ఏడుస్తున్నావు ఇక్కడ అని చెప్పనేసి డిగ్రేడింగ్గా మాట్లాడతాడు, చాలా చీప్గా మాట్లాడేస్తారు, మనుషులు తీసి పక్కన పెట్టినట్లు మాట్లాడతారు. సో ఇన్ని చేసినా కూడా వీళ్ళది ఏమీ తప్పులేదనమాట. వీళ్ళేదో ఒక మాట అన్నందుకు దాన్ని పట్టుకొని అదేంటి అన్నారు. సో అదే సోనియా వచ్చి అన్ని మాటలు అనిపోతే ఏం మాట్లాడలేకపోయినారు, అక్కడ డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో ఎవరైతే నోరు పెద్దది ఉంటుందో వాళ్ళ జోలికి వెళ్ళరు. సో నోరు ఎవరికైతే పాపం తక్కువ ఉంటుందో వాళ్ళ మీదకి వెళ్ళేసి వాళ్ళని దబాయించేసేయటం, వాళ్ళని బెదిరించేసేయటం, ఇదే నడుస్తుంది వీళ్ళకి. డే 1 నుంచి ఒక హౌస్లోకి వచ్చాక ఇదే నడుస్తుంది వీళ్ళతోటి. సో ఇన్నాళ్ళు ఏదంటే అంటే ఉన్నవాళ్ళ పాపం ఏదో ఉన్నారు, కానీ నోరు వేసుకుని మాట్లాడే వాళ్ళు కొంతమంది మాట్లాడారు, లేని వాళ్ళ పాపం హౌస్లోంచి బయట వెళ్ళిపోయారు. సో ఇప్పుడు గౌతమ్ అనేవాడు ఇచ్చాడు అనమాట. గౌతమ్ వచ్చి ఎంతో కొంత ప్రొటెక్ట్ చేస్తాడు, కొంచెం పాయింట్స్ పర్ఫెక్ట్గా పెడతాడు. మాటలు ఊరికి వీళ్ళలాగా రెచ్చిపోడు అనమాట, పాయింట్స్ పర్ఫెక్ట్గా పెట్టి మాట్లాడే గౌతమ్ అనేది వచ్చాడనమాట. సో ఇక్కడ ఈ గొడవ పెద్దదయ్యి లాస్ట్లో ఈ ప్రేరణ చాలా తెలివి అనమాట. ప్రేరణకి ఎక్కడ లేని తెలివితేటలు, ఇట్లా చావు తెలివితేటలు, ఇవన్నీ తెలివంటే చావు తెలివితేటలు ఇది. సో అది పృథ్వీని బయటకు పక్కన లాక్కొస్తూ ఎందుకు స్కోప్ ఇస్తావు, పక్కకు రా అంటే వాడికేది స్కోప్ ఇచ్చేది అంటాడు. సో వాడు వీడని మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు అవినాష్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ వాడు వీడనేసి గౌతమిని కూడా అన్నాడు. సో ఇక్కడ ప్రేరణ ఏమంటే స్కోప్ ఎందుకు ఇస్తామంటే నామినేషన్స్లోకి వీటితోటి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చి వీటితోటి కొంచెం ఆర్గ్యుమెంట్ ఎక్కువ జరిగితే గౌతమ్కి పాజిటివ్ అవుతుంది అనే విషయం వాళ్ళకి బాగా అర్థమవుతుంది. శేఖర్ భాష వచ్చినప్పుడు కానివ్వండి, వీళ్ళందరూ ఎక్స్ హౌస్ మేట్స్ హౌస్లోకి వచ్చినప్పుడు, వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు, సో ఫ్యామిలీ వీక్ జరిగింది కదా అప్పుడు. సో అన్ని చోట్ల వీళ్ళకి అర్థమైంది ఏమంటే గౌతమ్ చాలా టాప్లోకి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆల్మోస్ట్ విన్నర్ దగ్గర ఉన్నాడు అని చెప్పినది వాళ్ళకి అర్థమైపోయింది. సో అందువల్ల ఎందుకు స్కోప్ ఇస్తా అన్నట్లు చెప్తే వాడికి నేను స్కోప్ ఇచ్చేది అన్నట్లు ఈ ఆవేశంలో ఆయనకు అర్థం కదా, ఆమె ఇచ్చిన హింట్ అందుకోలేక అంటాడు. సో వాడు వీడని ఎందుకంటావు అని చెప్పేసి గౌతమ్ కూడా కొంచెం ఎక్కువ అరిస్తే అది లాస్ట్ గొడవ కూడా ఎక్కువ అయిపోయేసి సర్లే అనేసి ఎవరు మన గౌతమ్ ఏం పీక్ అంటావు, పీకోప్ప అంటాడు. సో ఏం పీక్ అంతే వెంటనే పృథ్వీ అబ్బా ఎంత వర్స్ట్ బిహేవియర్ అంటే వల్గర్గా బిహేవ్ చేశాడు అనిపించింది. నాకైతే చాలా వల్గర్ ఫెలో అనిపించింది ఇక్కడ మాత్రము. తీసుకొచ్చి జుట్టులోంచి పీక్కొచ్చాడు, ఇంటికేటో ఇది పీక్కు అని చెప్పి అనటము. సో అదేదో ముందే ఆ గడ్డని జుట్టుని ఆ రోజు త్యాగ చేసిండే 8 లక్షల డబ్బులు వచ్చిండేటి కదా, ఈడు మాత్రం ఎందుకు పీకి బయట ఏటో నాకు అర్థం కాలేదు. హౌస్ మేట్స్ అని గుర్తు చేసింటే బాగుంది. ఈ పీకట మీద అక్కడ బిగ్ బాస్ చెప్పినప్పుడు ఒప్పుకోనంటే డబ్బులు ప్రైజ్ మనీ ఒక 8 lakhs యాడ్ అయ్యేది, ఒక 3 వారాలు ఇమ్యూనిటీ వచ్చిండేది కదా అని చెప్పేసి హౌస్ మేట్స్కి ఎవరికి గుర్తు వచ్చినట్లేదు అది. సో నాకైతే అది అనిపించింది. ఆ పని అప్పుడు చేసిన వచ్చింది, ఇప్పుడు మాత్రం బలవంతాన్ని పీకి అక్కడ వేయటము ఎంత వల్గర్ బిహేవియర్ కదా. సో అదొకటి వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ. సో దీని తర్వాత వీళ్ళు ఇట్లా గొడవలు పడిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఏమవుతుంది, సో విష్ణు వచ్చి మధ్యలో మాట్లాడుతుంది. సో విష్ణు మధ్యలో మాట్లాడితే అంటాడు మన గౌతమ్, ఎందుకు అట్లా నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడుతావు, మధ్యలో వచ్చి నువ్వు దూరొద్దు అని చెప్పనేసి మాట్లాడతాడు. సో తర్వాత నిఖిల్ ప్రేరణ పృథ్వీ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే రోహిణి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు మళ్ళీ డిస్కషన్ అదంతా అయిపోయిన తర్వాత. సో విష్ణు అంటది తేజతోటి, నేను ఎప్పుడు ఇద్దరి మధ్య గొడవల్లోకి రాలేదు కదా అంటది. ఎందుకు రాలేదు, ఇద్దరి మధ్యలో గొడవలు వస్తుంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి అడ్డదిడ్డంగా ఏదో ఒకటి వాగేసిపోతుంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో తర్వాత ప్రేరణ యష్మి గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటుంటారు. ప్రేరణ యష్మి గౌతమ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ప్రేరణతో అంటాడు గౌతమ్ అంటాడు, నామినేషన్ మీది గ్రూపిజం, మాది ఎందుకు గ్రూపిజం అవుతుంది, మాకు గ్రూపిజం కాదు కదా అని చెప్పాను. మళ్ళీ ఇన్ని రోజులు ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తం చెప్పిపోయారు, ఫ్యామిలీ వీక్ అంతా చెప్పారు,
అసలు ఆల్మోస్ట్ దాదాపు ఒక 10 రోజుల పాటు ఆ ఎపిసోడ్ నడిచింది వీళ్ళు గ్రూపిజం మీదనే. మళ్ళీ ఇక్కడ మాది గ్రూపిజం కాదు కదా అని చెప్పనేసి అంటే ఎందుకు గ్రూపిజం కాదన్న, ఎందుకంటే గ్రూపిజం అనేసి అని అంటే గౌతమ్ తోటి గౌతమ్ అంటాడు, అవును కదా మరి మీరు ఎప్పుడైనా నామినేషన్స్ వేసుకున్నారా ఒకళ్ళకొకళ్ళు, మీరు నామినేషన్స్ వేసుకోకుండా ఇప్పుడు మాకు గ్రూపిజం ఎక్కడుంది అని చెప్పనేసి అంటావి అంటే ఎందుకు నామినేషన్స్ గురించి అంటే మాకు పాయింట్స్ లేవు కదా వ్యాలిడ్ పాయింట్స్ అంటారు. సో ఏదంటే అదనమాట, కాలికి వేస్తే వెళ్ళి వెళ్ళకేస్తే కాలికి. సో వ్యాలిడ్ పాయింట్స్ లేదు కదా అని చెప్పేసి అంటే మళ్ళీ అంటాడు మన ఎవరు గౌతమ్ అంటాడు, సార్ నువ్వు అప్పుడు ఎగ్ టాస్క్ వచ్చింది కదా అంటే పాము నోట్లో ఎగ్గులు వేసేటప్పుడు నువ్వు నా ఎగ్ గౌతమ్ ఎగ్ వేసింది కానీ యష్మి ఎగ్ ఎందుకు వేయలేదంటే ఆ రోజు అంటది, ఇప్పుడు అడుగుతాడు ఎగ్ నువ్వు యష్మి ఎగ్ ఎందుకు వేయలేదంటే యష్మి అప్పుడు నా ఫ్రెండ్ ఏదేమంటది తనకి అంత వ్యాలిడ్ పాయింట్ లేదని ఏదో చెప్తుంది ఇప్పుడు. సో కానీ ఆ రోజు ఏం చెప్తుంది దాంట్లో పాము నోట్లో ఎగ్ వేసినప్పుడు యష్మి నా ఫ్రెండ్ కదా నేను ఎందుకు ఎగ్ వేస్తా తనది అని చెప్పనేసి మాట్లాడింది. అక్కడ గ్రూపే కదా అక్కడ కూడా. సో ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీ వీక్ రాలేదు, ఎక్స్ కంటెస్టెంట్స్ రాలేదు, వాళ్ళకి తెలియదు బయట ఏం జరుగుతుంది అన్నది, బయట ఎలా పోర్ట్రే అవుతుంది అన్నది. సో ఇప్పుడు దానికి ప్యాచప్ వర్క్లు అనమాట ఇవంతా. సో దానికి లేదు నేను అట్లా చేయలేదు కదా మా ఇద్దరము. సో తర్వాత కూడా మళ్ళీ మూటల టాస్క్ గురించి అడుగుతాడు, ఎవరు గౌతమ్ అడుగుతాడు. అప్పుడు ఆ రోజు శాండ్ టాస్క్ జరిగింది కదా, ఇసుక మూటలు చిన్న చిన్న మూటలు ఉన్నప్పుడు లాస్ట్ మెగా కంటెండర్ రేస్ అప్పుడు మూటల టాస్క్ జరిగినప్పుడు కూడా మరి మీరు నువ్వు పృథ్వీకిను యష్మికి సపోర్ట్ పృథ్వీకి ప్రేరణకి సపోర్ట్ చేస్తారు కదా మీరంతా, మరి రోహిణికి సపోర్ట్ చేయలేదు కదా అంటే పృథ్వీకి యష్మి ఇంతవరకు మెగా కంటెండర్స్ అవ్వలేదు కదా అందువల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తామని అంటది యష్మి. మరి రోహిణి కూడా అవ్వలేదు కదా అంటే లేదు వీళ్ళైతే డే 1 నుంచి ఆడుతున్నారు, రోహిణి మధ్యలో వైల్డ్ కార్డ్ లాగా వచ్చింది కాబట్టి మేము రోహిణికి సపోర్ట్ చేయలేదు అని చెప్పని అంటారు. మళ్ళీ అంటే రేష్మి నేను అయినా కూడా నేను ఎంతమందికి సపోర్ట్ చేసేది ఆల్రెడీ 2 చేసాను కదా మళ్ళీ 3వ మనిషికి ఎందుకు, తర్వాత నువ్వైనా కూడా ఏం చేసావు, ఫస్ట్ నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేసావు కదా ఫస్ట్ రౌండ్ అంటే నేను గౌతమ్ అని అంటది యష్మి. నేను సెకండ్ రౌండ్ నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చాను కదా, ఒక రౌండ్ ఒక్కొక్కరికి చేస్తూ వచ్చాను, నువ్వు మరి రోహిణి అని ఎందుకు అనుకోలేదు, పృథ్వీని పక్కన పెట్టేసి రోహిణికి ప్రేరణకి సపోర్ట్ చేసినచ్చు కదా అంటే అక్కడ మాటలు లేవు. సో ఈ విధంగా వాళ్ళు మూర్ఖంగా వాదిస్తారు అనమాట, నాటు ఒకేలాగా వాదించుకుంటూ సాధించుకుంటూ వాళ్ళ పంచాయతీని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు తప్పితే దాంట్లో ఏం వ్యాలిడ్ పాయింట్స్ వ్యాలిడ్ రీజన్స్ ఏం కనిపించినంతగా ఉంది. సో తర్వాత ఇంకొక మూల అవినాష్ రోహిణి గౌతమ్ నిఖిల్ వీళ్ళు 4 కూర్చొని ఉంటారు. సో అవినాష్ అంటాడు, సో ఇక్కడ హౌస్లో ఏంటో మరి అవినాష్ చాలా సాఫ్ట్ టోన్తోనే మాట్లాడుతాడు, చాలా పర్ఫెక్ట్గా చెప్తాడు. సో వాడు వీడు అంటూ డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడతారు. మళ్ళా మేము 10 వారాలుగా ఉన్నాం ఇక్కడే, సో మేము 10 వారాల నుంచి సేవ్ అవుతూ హౌస్లోనే ఉన్నాం కదా, మేమేమన్నా చెల్లుతుంది మేమేమన్నా మీరు పడి ఉండాలన్నట్లు మాట్లాడతారు, వీళ్ళు సేవ్ ఎందుకు అవుతున్నారు, వీళ్ళని ఎట్లా సేవ్ చేస్తున్నారు అని చెప్పనేసి పాపం ఫీల్ అవుతాడు. ఎందుకంటే డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు కదా వాడు వీడని చెప్పనేసి పృథ్వీ. సో వాడు వీడని డిస్రెస్పెక్ట్ చేసిన వాడు ఏందో సేవ్ అవ్వటం ఏంటో, బాగా ఆడి మంచిగా ఉన్న వాళ్ళు బయట వెళ్ళిపోవటం ఏంటో అని చెప్పనేసి పాపం ఫీల్ అవుతూ ఉంటాడు. నిఖిల్ మాత్రం ఏం మాట్లాడాడు ఇక్కడ. సో తర్వాత ఎవరు రోహిణి అనుకుంటా అంటుంది, సో ఇన్ని రోజులు లేని ఇండివిజువల్ పర్స్పెక్టివ్ సడన్గా ఈరోజు ఎందుకు వచ్చింది, ఎందుకంటే యష్మిని ఉద్దేశించి అంటారు. సో అంటే ఇప్పుడు ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అని చెప్పనేసి ఈరోజు మాత్రము రోహిణికి ఓటేసింది, టాస్క్ మొత్తానికి కూడా అందరు టీషర్ట్లు చింపింది కదా. సో అంటే దాని అర్థం ఏంటి, ఇన్ని రోజులు గ్రూప్ గేమ్ ఆడారు, ఈరోజు ఇండివిజువల్ పర్స్పెక్టివ్ వచ్చింది, సో ఇన్నాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినట్లే కదా అని చెప్పనేసి అంటారు అనమాట మన ఎవరు అవినాష్ అనుకుంటా. అవినాష్ ఆ విధంగా అంటాడు. తర్వాత వీళ్ళు మధ్యలో ఏం చేస్తారంటే టీషర్ట్స్ ఏం జరిగింది ఎలా ఉందనేది చెక్ చేసుకోవడానికి వెళ్తారు. అర్ధరాత్రి 11కి అట్లా వెళ్తారు. రోహిణి తేజ అవినాష్ ముగ్గురు ఊరికే తన టీషర్ట్ చూసుకోవడానికి వెళ్తుంది. అక్కడ చూస్తే విష్ణుప్రియ టీషర్ట్ వెనక చిరుగుంటుంది, సో చిన్న హోల్ పడి ఉంటుంది. మరి సంచాలకు దాన్ని సరిగా చెక్ చేయకుండా ఆవిడని విన్ చేశారని చెప్పనేసి మాట్లాడుకుంటుంటే నబీల్ వస్తాడు మధ్యలో, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నట్లు వచ్చి చూస్తే నబీల్ వస్తే నబీల్ కూడా చెప్తుంది, ఇదేదో చూడు టీషర్ట్ చిన్న హోల్ పడింది, మరి సంచాలకి ఏం డెసిషన్ తీసుకోలేదు కదా అంటే నబీల్ గబగబా కవర్ చేయాలని చూస్తాడు. మళ్ళీ అవినాష్ అడుగుతాడు, సో నువ్వే కనుక సంచాలక అయితే నువ్వేమనుకుంటావు అంటే నబీల్ అడుగుతాడు. సో నబీల్ దానికి అంటాడు, నేను కనుక సంచాలక అయితే అన్ని టీషర్ట్లు చాలా చిరిగిపోయాయి కదా, సో ఇది చిన్న హోల్ కాబట్టి కంపారిటివ్లీ దీన్ని నేను ఓకే చేసుకుంటే దీనికి విన్ అని చెప్పుండేవాడిని అని అంటాడు నబీల్. ఓకే అట్లయితే సరే, ఇన్ కేస్ లాస్ట్ ఇంకా 2 టీషర్ట్స్ ఉన్నాయి వెనక గెలవాల్సింది, సో అప్పుడు ఎందుకంటే అక్కడ విష్ణుప్రియ విన్ అయింది 4th అనమాట. సో తర్వాత 5th ప్లేస్కి పోటీ పడుతుంది నిఖిల్ అండ్
రోహిణి కదా. సో అందుకని అది దృష్టిలో పెట్టుకుని ఇంకా లాస్ట్లో 2 టీ షర్ట్స్ ఉన్నాయి కదా, సో అలాంటప్పుడు నువ్వేం చేస్తుంటావు అని చెప్పాను. నీ షర్ట్ ఉంటే ఏం చేస్తావు అని అవినాష్ భలే ట్రిక్కీ క్వశ్చన్ వేస్తాడు. దానికి నబీల్ నా టీ షర్ట్ ఉంటే నేను మాత్రం గొడవ పడి ఉంటాను, దాని గురించి నేను ఫైట్ చేస్తుంటాను, నా టీ షర్ట్నే పెట్టమని చెప్పనేసి అంటాడు. సో మరి ఎట్లయితే సంచాలకుగా ఉన్నప్పుడు మాత్రం ఇలా డెసిషన్ తీసుకుంటాను అన్నావు కదా అంటే, అప్పుడు నా టీ షర్ట్ లేదు కదా అందువల్ల నేను ఆ డెసిషన్ తీసుకుంటాను అని చెప్పేసి గబాలు ఇరుక్కుంటాడు. రాత్రి 11 o'clock కదా, నిద్రమత్తుల మీద గబాలను ఉన్న నిజాన్ని ఒప్పేసుకుంటాడు. సో ఇంకా అంతే తేజ అరే ఆన్సర్ వచ్చేసి నీకు పద 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 అని చెప్పని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. నబీల్ ఇక దానికి దొంగలాగా దొరికిపోయాడు కదా నబీలు. సో ఇంకా దాన్ని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పక్క రోజు పొద్దున డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళు కూర్చొని ఉంటారు. ఇది ఒక పెద్ద చెత్త బ్యాచ్ కదా, ఈ చెత్త బ్యాచ్ అంతా కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళతో నబీలు ఆయన చేసిన తప్పు గురించి చెప్పుకోవాలి కదా, చెప్తుంటాడు. అరే నేను రాత్రి వీళ్ళు నన్ను పిలిచారు, సో టీ షర్ట్కి చిన్న హోల్ పడిందంటే ఆ హోల్ పడింది వాళ్ళు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళి చూశానప్పుడే నాతో అడిగారు ఒకవేళ ఇది నువ్వు సంచాలకైతే ఏం చేస్తుంటావంటే నేను దాన్ని కన్సిడర్ చేస్తుంటాను అన్నారు. మళ్ళీ అంతే అంటే పూర్తిగా చెప్పడం అనమాట. సో నువ్వు ఒకవేళ కంటెస్టెంట్ అయితే ఏం చేస్తావు అని చెప్పన్నారు, నేనైతే ఫైట్ చేస్తూ దాని గురించి అన్నాను, అంతే వాళ్ళు దానికి నవ్వుకుంటూ వెళ్ళిపోయినారా అంటాడు వాళ్ళతోటి. అదేంటి వాళ్ళు నన్ను నా మీద నన్ను ప్రోబ్ చేశారు, మాట్లాడించారు, మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పనేసి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతాడు. కాకపోతే ఇక్కడ మళ్ళీ అదే నువ్వు కనుక సంచాలక అయితే లాస్ట్ ఇంకొక ట్విస్ట్ ఉంది కదా. సో నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటావు ఓకే, నువ్వు కంటెస్టెంట్గా ఉన్నప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటావు అది ఓకే, బట్ లాస్ట్లో మళ్ళీ అట్లయితే నువ్వు సంచాలకుగా ఒక డెసిషను, కంటెస్టెంట్ అయితే ఒకలాగా మాట్లాడతావు అని థర్డ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే నేను నా టీషర్ట్ లేదు కాబట్టి సంచాలకుగా నేను ఆ డెసిషన్ తీసుకుంటాను, థర్డ్ టైం ఇంకోటి ఫ్లిప్ అయ్యాడు కదా. సో అది చెప్పండి వీళ్ళకి ఇది జరిగింది, నేను ఇలా మాట్లాడిన థర్డ్ విషయం చెప్పంటే ఫస్ట్ సెకండ్ పాయింట్స్ మాత్రం చెప్పేసి వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళారు, నన్ను చూసి అలా అన్నారు ఇలా అన్నారు ఏదో ఏడుపు మొహం వేసుకొని ఏడుస్తూ చెప్తాడు అక్కడ. సో ఇక్కడ ఒక ఫ్లిప్ అనేది జరిగింది మన నబీల్కి. సో ఎందుకు నబీల్ గేమ్ రోజు రోజుకి గ్రాఫ్ అయితే నిజంగానే తగ్గిపోతుంది అనిపిస్తుంది, తను బాగా ఫ్లిప్ అవుతున్నాడు. సో తర్వాత దీని తర్వాత సో కిచెన్ టైమర్ అయిపోయింది, 0కి వచ్చేసింది. కిచెన్ టైమర్ 0కి వచ్చేప్పటికి బిగ్ బాస్ ఏం చెప్తారంటే విష్ణుప్రియ అంటే వీళ్ళు టాస్క్ ఆడాలి కదా, ఇన్ని రోజులు అయితే ఎంటర్టైన్ చేస్తే టైమర్ ఇస్తా ఉన్నాడు. మన అవినాష్ అండ్ రోహిణి, తేజ వీళ్ళు ముగ్గురు పుణ్యం అనేసి వాళ్ళు కిచెన్ టైమర్ వచ్చి ఫుల్గా తింటున్నారు నచ్చినట్లు. కానీ అదేదో వాళ్ళు ఎంటర్టైన్ చేయకపోతే ఆ కిచెన్ టైమర్కి వీళ్ళు నానా అవస్థలు పడాలన్నమాట వాళ్ళు ఎంటర్టైన్ చేయాలంటే. సో కిచెన్ టైమర్ ఈసారి ఏమైందంటే బిగ్ బాస్ నోట్ పంపిస్తాడు, విష్ణుప్రియ ఫన్ ఎంటర్టైన్ చేస్తే కనుక కిచెన్ టైమర్కి యాడ్ అవుతుంది టైమింగ్ అన్నట్లు చెప్తాడు. ఇది వెంటనే విష్ణుప్రియ అయ్యో బిగ్ బాస్ నా వల్ల కాదు నేను చేయలేనంటే ఇంకేం చేయడానికి హౌస్లో ఉంది, గేమ్స్ ఆడలేదు, ఇది ఇంటి పని ఏదైనా చెప్తే అది శుద్ధంగా చేయదనమాట, నేను 100% చేయలేను, అర్థంలాగా మెరిపించలేను, ఇంతే చేస్తాను, నా వల్ల అయినంత వరకే చేస్తాను అనేసి అక్కడైతే బెదిరిస్తుంటుంది. సో ఇప్పుడైతే నువ్వు చేయొచ్చు కదా, నా వల్ల కాదు అయ్యో బిగ్ బాస్ నేను చేయలేను నాకు రాదు అని చెప్పి అన్నట్లు మాట్లాడుతుంది. పాపం అప్పటికి కూడా వీళ్ళిద్దరూ లైవ్లో జరిగింది, ఇది ఎపిసోడ్ల వేళ లైవ్లో పాపం అవినాష్, రోహిణి, తేజ ముగ్గురు వచ్చి స్క్రిప్ట్ మొత్తం వాళ్ళే చెప్పి సో దీని ప్రకారం నువ్వు చేసుకో బాగుంటుంది, ఎందుకంటే అంటే దట్ వర్సెస్ దిస్ అనమాట. ఎందుకంటే అమ్మాయి జిమ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత అమ్మాయి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలా తింటుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా తింటుంది. సో ఒక పాష్గా ఉన్న ఎవరైనా చనిపోతే మాస్గా ఉన్న వాళ్ళు ఎట్లా ఏడుస్తారు, క్లాస్గా ఉన్న వాళ్ళు ఎలా ఏడుస్తారు, ఇట్లా 3-4 సినారియోస్ ఇస్తారు. వీళ్ళే స్క్రిప్ట్ చెప్పి డైలాగ్స్ చెప్పించి ఈమెకంతా చెప్పిస్తారు ఇట్లా ఇట్లా చేయి అని చెప్పనేసి ఏమైనా నువ్వు చేస్తావు అని చెప్పేసి ఏమైనా అంత ఎంకరేజ్ చేసి ఈవిడితోటి వాళ్ళు చేయిస్తారు. అదంతా ఊరికే ఈవిడ ఆడు ఉందంటే మొత్తం చేయించింది వాళ్ళే. మళ్ళీ లాస్ట్లో ప్రాంప్టింగ్ కూడా ఇచ్చారు పక్క నుంచి, వీళ్ళు ప్రాంప్టింగ్ కూడా వీళ్ళే ఇచ్చి స్కిట్ మొత్తం చేయించారు. మేడం గారి పెర్ఫార్మెన్స్కి 5 సెకండ్లు మాత్రమే వచ్చింది. సో మేడం అంతా 5 సెకండ్ల ప్రోగ్రామ్ అనమాట అదంతే. ఆ పర్ఫార్మెన్స్ దాని ఏమంటారు ఆవిడ మెరిట్ ఏదైనా చూస్తే 0.5% ఉందన్నమాట అది మొత్తం కాదు చూస్తే. సో విధంగా ఓన్లీ 5 సెకండ్స్ యాడ్ అయింది కిచెన్ టైమర్కి. సో వెంటనే పక్కకు వచ్చి రోహిణి అవినాష్ వాళ్ళతో అంటుంటుంది, ఇంతకుముందు మనం ఎంటర్టైన్ చేసేటప్పుడు అనేదంట, ఇంతకుముందు వీళ్ళు ఏదైనా కిచెన్ టైమర్ ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తుంటే బిగ్ బాస్ బోర్ కొడుతుంది, ఇంకా ఎంతసేపు బిగ్ బాస్ బోర్ కొడుతుంది ఇది అని చెప్పనేసి అనేదంట వాళ్ళ టాస్క్ని. సో అది బిగ్ బాస్ చూశాడు, గమనించాడు, అందుకే ఏమికి ఇచ్చాడు ఈయన బిగ్ బాస్
ఏం పాస్ ఇది 5 సెకండ్స్ ఏం పాసా అని చెప్పనేసి రోహిణి బాగా పనిచేస్తుంది పక్కకు వచ్చి. సో అదనమాట మేడం గారి పరిస్థితి. తర్వాత పట్టు వదలని విక్రమార్క కూడా టాస్క్ వచ్చింది. సో బిగ్ బాస్ కంటెండర్కి సెకండ్ టీ షర్ట్స్ వచ్చింది కదా, టీ షర్ట్స్లో ఎవరైతే టాప్ 5 వచ్చారో ఆ టాప్ 5కి ఇప్పుడు ఇది ఒక పోటీ జరుగుతోంది. సో పట్టుబదల విక్రమార్కుడు ఇక్కడ గౌతమ్కి చాలా అన్యాయం జరిగింది అనమాట ఈ టాస్క్ దగ్గరనే. ఫస్ట్ ముందు జరిగే ఆ టీ షర్ట్స్ టాస్క్లోనూ గౌతమ్ని బాగా వీధిలో నిలబెట్టినట్లు చేశాడు బిగ్ బాస్. ఎందుకంటే గౌతమ్కి హైప్ వస్తుంది అనేది బిగ్ బాస్ కూడా తట్టుకోలేకున్నాడు. సో తర్వాత ఇక్కడ పట్టువదల టీ షర్ట్స్ టాస్క్లోనూ ఆయన సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు, పృథ్వీ రౌండ్ వచ్చినప్పుడు ఆయన నువ్వు ఆడటానికి లేదు అని చెప్పి అన్నట్లు కాళ్ళకి బంధం వేశాడు. సో తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏం చేశాడంటే ఈ సంచాలకు పెట్టాడు. ఇక్కడ పట్టువదల విక్రమార్కుడు టాస్క్లో ఎవరు ఆడాలంటే టేస్టీ తేజ, రోహిణి, విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి, వీళ్ళు 5 మంది ఉన్నారు కదా ఫైనల్ కంటెండర్స్. సో వీళ్ళు 5 మందికి ఏం చేస్తారంటే ఒక ఇంత చిన్న స్టూల్ ఉంటుంది కదా మనకి, స్టూల్ హైట్ ఉంటుంది, కాకపోతే దానికి కలర్స్ ఉంటుంది అనమాట. సో కలర్స్ ఉన్న స్టూల్స్ ఇంత స్టూల్స్ పెట్టేసి దాని మీద నించోవాలి వీళ్ళు. తాడు పైనుంచి ఉంటుంది, తాడు వేలాడుతుంటుంది, తాడు పట్టుకొని నించోనే ఉండాలి. సో అంటే ఇక్కడ 3 రెడ్ కలర్స్ 2 బ్లూ కలర్స్ ఇచ్చారు. సో అంటే రెడ్ కలర్ స్టూల్స్ 3, బ్లూ కలర్ స్టూల్స్ 2 పెట్టారు. సో దీంట్లో వాళ్ళకి నచ్చినవి వీళ్ళే కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేస్తున్నారు. లాస్ట్లో రెడ్ కలర్ స్టూల్ని తేజ, దాని పక్కన ఉన్న బ్లూ కలర్ మీద రోహిణి, తర్వాత ఉన్న రెడ్ కలర్ మీద విష్ణు, అటు తర్వాత కలర్ మీద ఉన్న బ్లూ కలర్ స్టూల్ మీద పృథ్వీ, లాస్ట్లో రెడ్ దాని మీద ఎవరు యష్మి ఉంటారు. సో 3 రెడ్లో రెడ్ స్టూల్ యష్మి, రోహిణి, యష్మి, విష్ణు అండ్ తేజ ఉన్నారు. బ్లూ కలర్ స్టూల్స్ మీద ఏమో పృథ్వీ అండ్ రోహిణి ఉన్నారనమాట. సో ఈ స్టూల్స్ మీద నిలబడ్డప్పుడు ఒక డైస్ ఇస్తాడు. అలాగే ఆ డైస్ని రోల్ చేసి ఏ కలర్ పడితే ఆ కలర్ స్టూల్ని తాడుతోటి లాగేసేయాలి. దానికి థ్రెడ్ కట్టుంటారు, లాగేసేయచ్చు అనమాట సంచాలకు. సో సంచాలకు డెసిషన్ అది. సో ఇప్పుడు డైస్ వేస్తాడు. రెడ్ కలర్ వచ్చింది అనుకోండి, సో 3 రెడ్లు ఉన్నాయి కదా, ఏదో ఒక రెడ్ని లాగేయాలి. డైస్ వేస్తాడు. బ్లూ కలర్ వచ్చింది అనుకోండి, 2 బ్లూలు ఉన్నాయి, ఏదో ఒక బ్లూని లాగేసేయాలి. అది సంచాలకు ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏంటి బిగ్ బాస్ అతి తెలివి ఏం చేశాడు, అతి తెలివిగా ఆలోచించి ఎట్లయినా సరే గౌతమ్ని ఇక్కడ కూడా నెగిటివ్ చేద్దాం, టీ షర్ట్లో ఎట్లాగో నెగిటివ్ అయ్యాడు, ఇక్కడైనా ఇంకోసారి నెగిటివ్ చేద్దాము ఈ గౌతమ్ని. ఎందుకంటే చాలా నెగిటివ్ చేద్దాం అనేది ఒకటి, రచ్చలు జరిగేది కూడా ఎక్కువ, భయంకరమైన రచ్చ జరుగుంటుంది అక్కడ మాత్రం. కొంచెం తెలివిగా సంచాలకు లేకపోతే సంచాలకుని గోల్ చేసేసి ఆడే ఇంక వేసి పాతి పెట్టేసింది వాళ్ళు భూమిలో. ఈ పృథ్వీ ఉన్న ఆ రౌడీజం తెలివికి, ఆ రౌడీజంకి ఆ భూమిలో పాతేసి ఉండేవాడేమో గౌతమ్ని అక్కడ కనుక తెలివిగా ఆడుండకపోతే సంచాలకు. సో సంచాలకు ఏం చేశాడు, ఆ డైస్కి ఏం చేశాడంటే, సో దానికి 2 కలర్స్ ఉంటాయి డైస్కి. సో ఇటో కలర్ కదా. సో దీంట్లో బ్లూ కలర్కి ఏమో వాళ్ళ పేర్లు పెట్టేశాడు. సో ఒక బ్లూ కలర్కి ఏమో రోహిణి పెట్టాడు, ఇంకొక బ్లూ కలర్కి ఏమో పృథ్వీ పెట్టాడు, అంటే ఆర్ పెట్టాడు, పి పెట్టాడు. ఇంకొక రెడ్ కలర్కి యష్మి వై పెట్టాడు, ఇంకొక రెడ్ కలర్కి విష్ణు వి పెట్టాడు, ఇంకొక రెడ్ కలర్కి తేజాలో టీ పెట్టాడు అనమాట. సో డైస్ రోల్ చేసినప్పుడు ఏ కలర్ ఆగితే వాళ్ళది లాగేసేట్టుగా. సో ఇక్కడ ఏమంటే డైస్ పడే లక్కుని బట్టి ఉంటుంది, దీంట్లో సంచాలకది ఏమీ ఉండదు అనమాట. సో ఇట్లా రోల్ చేసినప్పుడు ఫస్ట్ వేయటమే బ్లూ వస్తుంది, పృథ్వీ లాగేస్తాడు. పృథ్వీది లాగిన తర్వాత పృథ్వీ యష్మి స్టూల్ మీద నించుంటాడు, వాళ్ళిద్దరు దాని మీద బ్యాలెన్స్ చేస్తారు. సో రెండోసారి డైస్ రోల్ చేసినప్పుడు రోహిణిది వస్తుంది. సో రోహిణి థ్రెడ్ లాగినప్పుడు రోహిణి ఏం చేస్తాడంటే టేస్టీ తేజ డైస్ మీద ఆ స్టూల్ మీద తను బ్యాలెన్స్ చేసుకుంటారు వాళ్ళిద్దరు. సో ఇంక మిగిలింది మధ్యలో రెడ్ ఉంది. సో అదేంటో డెస్టినీ కూడా అట్లాగే ప్లాన్ చేసినట్లుంది. డైస్ వేయంగానే విష్ణుప్రియది వచ్చింది, విష్ణుప్రియ రెడ్ లాగేశాడు. సో రెడ్ లాగేస్తే అటు డేస్ అయితే ఇటు ఇది ఏమంటుంది అని స్టూల్స్ 2 పక్కల లేవన్నమాట, గాలి లేక కింద పడిపోయింది. సో ఎవరైతే ఫస్ట్ పడతారో వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తాడు, ఇంకొకసారి డైస్ వేయాలి. సో ఈసారి డైస్ వేసినప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ రోహిణిదో తేజదో వచ్చుంటే మాత్రం వాళ్ళకి పాయింట్స్ తగ్గుండేటివి. సో ఈసారి కూడా దేవుడు వెలికే ఫేవర్ చేశాడు. ఏం చేశాడంటే వై వచ్చింది, యష్మిది వచ్చింది. సో యష్మి దాని మీద ఆల్రెడీ ఇద్దరు నిలబడ్డారు, అది లాగేస్తే వాళ్ళు ఇద్దరు గాలి ఎలాలేరు తాడు పట్టుకొని. సో దాన్ని లాగేసేపటికి పృథ్వీలో యష్మి ఇద్దరు గాల్లో ఎలాడుతుంటారు. సో వెంటనే లాగిన ఒక 5 సెకండ్స్ కింద యష్మి కింద పడిపోయింది నేల మీద. సో దానికి 20 పాయింట్స్ వచ్చి, తర్వాత ఒక 10 సెకండ్స్కి పృథ్వీ కింద పడ్డాడు, దానికి 30 పాయింట్స్ వచ్చాయి. సో ఇంకొకసారి డైస్ వేసినప్పుడు
ఇంక ఆటోమేటిక్గా ఉన్నది అదే కదా, ఇంకా డైస్ వేసి లేకపోయినా దానికి ఇంకా బజర్ వచ్చే వరకు వాళ్ళు నిలబడాలి దాని మీద. చాలా కష్టంగా నిలబడ్డారు పాపం వాళ్ళు, అంతంత శరీరాలు వేసుకొని చాలా కామెడీ చేస్తారు వాళ్ళు. అంతట్లో కూడా ఎంత కామెడీ చేస్తారో వాళ్ళు. అంటాడు మన ఎవరు టేస్టీ తేజ్ అంటాడు, అబ్బా నేను కళ్ళ కూడా అనుకోలేదు బిగ్ బాస్ అంటాడు. రోహిణి అంటది ఏంట్రా నువ్వు కళ్ళ కూడా అనుకుంది, నేను ఏ విధంగా నిన్ను హక్ చేసుకుని నిలబడుకోవటం అని చెప్పనేసి జోకులు వేస్తాంటారు. సో చాలా ఫన్గా ఉండింది, వాళ్ళు అంత కష్టంలో కూడా ఎంతో ఫన్ జనరేట్ చేస్తారో అనిపించింది. సో తర్వాత ఇంకా ఆఖరికి వాళ్ళది లాగిన తర్వాత బజర్ వచ్చిన తర్వాత దాన్ని లాగేసేయాలి. సో వాళ్ళది లాగిన తర్వాత ఇంకా ఎవడెవరు రోహిణి కింద పడుతుంది. సో తనకి 40 పాయింట్స్, లాస్ట్ దాకా నిలబడ్డ టేస్టీ తేజకి 50 పాయింట్స్. సో ఈ విధంగా జరిగిందనమాట. సో డైస్ మీద ఆయన నంబర్లు ఆల్రెడీ వేశాడు. కానీ ఇక్కడ వెళ్ళేటప్పుడు రోహిణి కాదు, ప్రేరణకి బిగ్ బాస్ ఏమైనా హింట్ ఇస్తాడని ఆల్రెడీ అనుకున్నాం కదా. వాళ్ళ సిస్టరు ప్రాకృతి అందులో ఉంది కదా, బిగ్ బాస్ టీంలో ఉండి ఇంత ముందు డ్యాన్స్ చేస్తా. సో బిగ్ బాస్ మరి అక్కడెక్కడ ఎవరికి గ్రూప్ గేమ్ అనిపించలే. గ్రూప్ గేమ్ అయితే ఎవరైనా ఒప్పుకుంటారా? యష్మి పృథ్వీ ఊరుకుంటారా? అమ్మ బాబోయ్, నబీల్ కానీ అందరూ గోల్ చేసేసి ఉంటారు కదా. అసలు బిగ్ బాస్ సెట్ని పీకి పందిరేసేసి ఉండేవాళ్ళు. సో ఈ రోహిణి అనే వస్తుంది, ప్రేరణ కావాలని నబీల్ దగ్గరికి వెళ్ళి, నబీల్ ఇది గ్రూప్ గేమ్ కాదా అంటుంది. అక్కడేం గ్రూప్ గేమ్ ఉంది, అంతా డైస్ మీద పడిందని బట్టి వాళ్ళ పేర్లను బట్టి వచ్చింది కదా అది. సో నబీల్ కూడా ఏమో అంటాడు, ఆయన ఇంకా అమాయకం అనమాట. గోడ మీద పిల్లి నబీల్కి చాలా నెగిటివిటీ వస్తుంది దీనివల్ల. సో నబీల్ ఏమో అనేసి వెళ్ళిపోతాడు. సో బిగ్ బాస్ ఏం చేశాడు, ఇది ఒక్కటే ఎపిసోడ్లో లైవ్లో ఇది జరిగింది. బిగ్ బాస్ ఏం చేస్తాడంటే డైస్ వేసేదే చూపించాడు, కానీ డైస్ మీద పేర్లు రాసింది చూపెట్లా, ఎవరి పేరు మీద. సో మన ఎపిసోడ్ చూసే వాళ్ళకి బ్లూ పడితే అవును రోహిణి లాగుండొచ్చు కదా, పృథ్వీ ఎందుకు లాగాడని అనిపిస్తుంది మనకి. కానీ ఆడు పృథ్వీ అనేది ఉండేది, రాసినది కనపడదు జనాలకి, చిన్న అక్షరాలతో రాసుంటారు. సో బ్లూ పడినప్పుడు పృథ్వీది లాగాడు, ఎందుకు రోహిణిది లాగలేదు. మళ్ళీ ఇంకోసారి డైస్ వేసాడు, మళ్ళీ బ్లూ పడింది కాబట్టి ఇంక రోహిణిది ఆటోమేటిక్గా లాగాడు వెళ్ళింది. మూడోసారి వేసాడు, రెడ్ పడింది కదా, రెడ్లో ఆల్రెడీ తేజ ఉన్నాడు, తేజను లాగుండొచ్చు కదా. కానీ అక్కడ పడింది విష్ణు కదా, విష్ణు పేరు వచ్చి విష్ణుది లాగాడు. మళ్ళీ ఇంకొకసారి డైస్ వేసాడు, ఇంకొకసారి రెడ్ వచ్చింది, దాంట్లో వై వచ్చింది యష్మి అనేసి. సో యష్మి అని అప్పటికి కూడా పాపం ఇంకోసారి వై కనిపిస్తే రెండోసారి వేస్తాడు, అది వంకరగా ఉందనేసి అని. తీసుకోండి అంటే కూడా వద్దు, వంకరగా ఉంది ఇది అంటే ఇట్లా స్లోపీగా పడుతుంది అనమాట, బాగా కరెక్ట్గా పడలేదనేసి మళ్ళీ రెండోసారి కూడా వేస్తాడు. అప్పుడు కూడా యష్మినే వచ్చింది. సో జనాలకి మనకి ఎపిసోడ్లో ఏం కనపడదు అనమాట. రెడ్ పడితే వీళ్ళది తేజాది లాగకుండా వీళ్ళది లాగాడు కదా అనుకుంటారు జనాలు. సో బిగ్ బాస్ ఆ విధంగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేశాడు, గౌతమ్ని అయితే పోర్ట్రేట్ చేశాడు. దానికి ఎండ్ కార్డు ఈవిడితో ఇప్పించాడు బిగ్ బాస్, కావాలని ఈవిడికి స్క్రిప్ట్ పంపించినట్లేదు నాకు తెలిసి, కన్ఫెషన్ రూమ్కో ఎట్లా మరి చిన్న హింట్ ఇచ్చాడు. ఇది గ్రూప్ గేమ్ కాదు అంటే నబీల్ కూడా ఏదో అమాయకంగా చేయంటాడు, ఆయన ఎన్నో చెప్తాడు కదా, ఆయన అమాయకంగా చేయిపోయి ఏమో అన్నట్లు వెళ్ళిపోతాడు. సో ఇక్కడ గౌతమ్కి జరిగిన అన్యాయం అంటే గ్రూప్ గేమ్ అనేది ఆయనకి రుద్దటం జనాల్లో. రెండోది ఏమంటే ఆడియన్స్ అందరికీ కదా, అట్లాగే పోటీ అయ్యింది కూడా. లైవ్ ఎవరైతే చూసారో వాళ్ళకి మాత్రమే అర్థమైంటుంది ఏం జరిగింది అనేది. రెండోది ఏమంటే గౌతమ్కి గ్రూప్ గేమ్ అనేది ఒకటి, ఆ డైస్ వేసినప్పుడు కూడా వాళ్ళకి ఫేవరెటిజం చూపించాడు అన్నట్లు పోర్ట్రే చేశాడు బిగ్ బాస్. పాపం వాళ్ళకైతే తెలియదు, హౌస్లో ఉన్న వాళ్ళకి ఆ విషయం. బయట జనాలు మనకు ఆయన ఎపిసోడ్లో ఏం వేసాడు అనేది సోనియాకి ఇట్లాగే కటింగ్స్ పడినట్లుంది. సో లైవ్ ఎడిటర్ ఏమో అట్లా వేశాడు, ఎపిసోడ్ ఎడిటర్ ఏమో ఇలాగ ఎడిట్ చేశాడు. సో బిగ్ బాస్ ఒకసారి మీరు అది చూసుకోవాలి, మీ ఎడిటర్స్ని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు ఒక చిన్న మీటింగే, సరే ఇద్దరు ఒకటే పెట్టండి రా బాబు అని అన్నా చెప్పండి. సో లేకపోతే ఎడిటింగ్ ఒక్కడికైనా ఇవ్వండి, ఎపిసోడ్ ఎడిటర్ను లైవ్ ఎడిటరు. సో దాని తర్వాత ఇంక ఈయన వచ్చాడు, మన ఎవరు విశ్వక్సేన్ వచ్చారు. ఏదో ఆటో జానీనా ఏదో ఆటో రాకీ ఆ మూవీ ఇదేదో ప్రమోషన్కి వచ్చారు. ఓకే అదేదో జరిగింది కొద్దిసేపు ఆ ప్రమోషన్ అంతా. సో దాంట్లో కూడా విశ్వక్సేన్ కూడా చెప్తాడు పృథ్వీని, అయ్యో పృథ్వీకి బయట మ్యూజిక్కే లోపల మ్యూజిక్ అనేసి అని వాళ్ళని అంటాడు. సో దాని మీద ఏదో కొంచెం జరిగి వీళ్ళ రోహిణి వీళ్ళ అవినాష్ వాళ్ళు చేసిన దీనివల్ల 2 అవర్స్ యాడ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఆయన ఇచ్చిపోతాడు అనమాట టైమింగ్లో. సో ఇక్కడ కూడా వాళ్ళ వల్లనే మళ్ళీ 2 ఇది కూడా యాడ్ అయింది అనేది వాళ్ళకి ఎప్పటికీ తెలివి వస్తుందో తెలియదు మరి. సో ఇది జరిగిందండి మనకి. సో ఇక్కడ మళ్ళీ రోహిణి విష్ణు ఇద్దరు ఎంతసేపు వీళ్ళని రాంగ్ పోర్ట్రేట్ చేయాలన్నమాట. విష్ణు అండ్ యష్మి వీళ్ళిద్దరికి వీళ్ళని గ్రూప్ గేమ్ అన్నారు అనేసి వీళ్ళిద్దరిని మిగిలిన రోహిణి వాళ్ళని పోర్ట్రేట్ చేయాలి రాంగ్గా. సో కావాలని మధ్య మధ్యలో విష్ణు వస్తుంది, ఏంటి గ్రూప్ లాగా కూర్చున్నారు అని, అంటే ఈ వారంలో 4-5 రోజులుగా జరుగుతుందిలే అది అంటే. మళ్ళీ యష్మి కూడా చాలాసార్లు అన్నది వాళ్ళని. సో మళ్ళీ నిన్న కూడా ఈ డైస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే యష్మి అవినాష్ని పిలిచి, అవినాష్ ఎంతసేపు
కమాన్ రోహిణి, కమాన్ తేజ అన్నావు కానీ కమాన్ యష్మి అని ఒక్కసారైనా అన్నావా నువ్వు అంటది. వీళ్ళే చిన్న చిన్న వాటికి తుపాస్ వాటికి అంతా అబ్బాయిని నామినేట్ చేస్తా వచ్చిన, అరగంట టిఫిన్ లేట్ అయిందని నామినేట్ చేయటము, ఏదో గౌతమ్ అక్క అన్నాడని ఇద్దరి మధ్య జరిగిన దానికి వాళ్ళంతా మొత్తం టీం మొత్తం ఒకటయ్యేసి ఆ అబ్బాయిని నామినేట్ చేయటము, తేజ ఎగ్గు తీసుకెళ్లి దాంట్లో వేసేయటము, వీళ్ళంతా ఇట్లా గ్రూప్గా వీళ్ళాడుకొని ఈరోజు అవినాష్ ఆమెను ఎంకరేజ్ చేయలేదు, కమాన్ యష్మి అని. యాక్చువల్గా అక్కడ ఎంకరేజ్మెంట్ చూడాలంటే చూస్తే కనుక లైవ్లో నిఖిల్ ఎంతసేపు యష్మికి పృథ్వీకి చెప్పేసాడు థాడ్ ఎలా, నాట్ ఎలా వేయాలి, ఎట్లా ఊగాలి, ఎట్లాగా నిలబడాలి, అన్ని టిప్స్ అని వాళ్ళకి చెప్తున్నాడు. పాపం తేజాని అవినాష్ని ఎవరు తేజాని అండ్ రోహిణిని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు. వీళ్ళిద్దరికీ టిప్స్ ఇస్తున్నారు, నబీల్ కానివ్వండి నిఖిల్ కానివ్వండి, వీళ్ళిద్దరికి ఎంతసేపు టిప్స్ చెప్తున్నాడు. యష్మికి పృథ్వీకి వీళ్ళిద్దరికీ చెప్తున్నాడు ఉన్నంతసేపు. ఆ అమ్మాయి విష్ణు కూడా ఏం చెప్పినట్లేదు, విష్ణు కాబట్టి పిచ్చిది వాళ్ళలాగా తిరుగుతోంది, కానీ ఆ అమ్మాయిని కూడా ఎవరేం పట్టించుకోవట్లేదు. వాళ్ళు లీస్ట్ ప్రయారిటీ ఆమెకి. ఆమె అంటే ఆమె ఆ గ్రూప్లో చాలా లీస్ట్ అనమాట. నబీల్ తర్వాత విష్ణు లీస్ట్. వాళ్ళు ముగ్గురే టాప్. ఫస్ట్ నిఖిల్, పృథ్వీ, తర్వాత యష్మి, వాళ్ళ ముగ్గురు తర్వాత నబీల్. వీళ్ళు ముగ్గురు తర్వాత మిగిలితే నబీల్ తర్వాత మిగిలితే విష్ణు, లేకపోతే మాత్రం వీళ్ళే. ఎందుకంటే ఆల్రెడీ నబీల్నే వాళ్ళు నామినేట్ చేయాలని చూస్తారు. మన ఎవిక్షన్ షీల్డ్ వచ్చినప్పుడు వీడు నామినేట్ చేసి వీడు బయట షీల్డ్ వాడేసుకున్నాడంటే బాగుంటుంది, టాప్ 5 వరకు వీడు రాడనేసి నిఖిలే అన్నాడు అనమాట. వీళ్ళు ఇంత గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు, వీళ్ళ మనసులో ఇంతంత విషయాల్ని నింపుకొని అక్కడ వచ్చి మేము ఆడలేదు, మేము చేయలేదని చెప్పని మాట్లాడటం ఎందుకు, మళ్ళీ పృథ్వీ మన గౌతమ్కి ఎందుకు బురద పోయాలని చూడటం. బిగ్ బాస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా గౌతమ్కి బురద పోయాలని చూస్తున్నారు కదా. సో ఇదైతే ఈరోజు అంటే మనకి థర్స్డే రోజు, గురువారం రోజు జరిగిన లైవ్ కానివ్వండి, ఎపిసోడ్ కానివ్వండి, మొత్తము చాలా బ్లండర్స్. గౌతమ్కి కంప్లీట్గా అగైనెస్ట్ ఈ వీక్ మొత్తం గౌతమ్ని రాంగ్గా పోర్ట్రే చేశారు. సో చూద్దాం గౌతమ్ని ఎంత మాత్రం సపోర్ట్ చేస్తారు ఏంటి అన్నది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై కంటెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.